వాణిజ్య రాజధాని ముంబైలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ పైన నటి రష్మిక ప్రయాణించారు. ఈ అటల్ సేతును కారులో నుంచి చూస్తూ దాని గురించి మాట్లాడుతున్న వీడియోను ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 2 గంటల జర్నీ కేవలం 20 నిమిషాల్లోనే సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా అంటూ రష్మిక చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నవీ ముంబై, గోవా, బెంగళూరు నుంచి ముంబై ఇలా అన్ని ప్రయాణాలు అద్భుతమై మౌలిక సదుపాయాల కారణంగా సులభతరమైనప్పుడు ఎంతో గర్వంగా ఉంటుందన్న రష్మిక, భారత్లో ఇది సాధ్యం కాదనే పరిస్థితి లేదన్నారు. గత 10 ఏళ్ల కాలంలో దేశం గొప్ప ప్రగతి సాధించిందని, ఈ వంతెన 7 ఏళ్లలో పూర్తయిందని అన్నారు. ఈ 20 కిలోమీటర్ల అద్భుతం చూసినప్పుడు మాటలు రాలేదన్న రష్మిక, యువ భారతం అత్యంత వేగంగా తెలివిగా దూసుకెళ్తోందని అన్నారు. बाहर देख, क्या दिख रहा है? If you're still just seeing the sea bridge, then knock, open your eyes, bro. Mumbai Trans Harbour Link, Bharat's longest ever sea bridge, 22 kilometers long, 6 lanes. It cuts 2 hours journey to just 20 minutes. Unbelievable, ना? कुछ साल पहले कोई सोच भी सकता था कि ये होगा? ये नॉक है उन बंद दरवाजों पर जो कहते थे इंडिया can't dream big, but we built this majestic marvel in just 7 years. अटल सेतु ने ना फ्यूचर के डोर पे ऐसे जोर से नॉक किया है कि विकसित भारत के रास्ते ही खुल गया है. अटल सेतु is not just a bridge, ये गारंटी है हमारे यंग भारत की. Our nation is unstoppable now. ऐसे hundreds of अटल सेतुस बनाने हैं. Wake up and vote for development. రష్మిక వీడియోపైన ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారి జీవితాలను అనుసంధానం చేయడం కంటే మించిన సంతృప్తి ఏముంటుందని సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం అటల్ సేతు అని నామకరణం చేశారు. దీన్ని ఏడాది జనవరిలో మోదీ ప్రారంభించారు. దేశంలోనే పొడవైన వంతెన ఇది. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్లోని నహావా సేవాను కలుపుతూ 21,200 కోట్ల వ్యయంతో 6 లైన్లుగా నిర్మించిన అటల్ సేతు మొత్తం పొడవు 22 కిలోమీటర్లు. అందులో 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంపైనే ఉంది.